అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. భద్రాద్రి జిల్లాలో ఇసుక పేరుతో ఏదేదో జరిగిపోతోందా? శాండ్ పాలిటిక్స్ సలసలా కాగుతున్నాయా? బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన కాంట్రాక్టరే ఇప్పుడు కూడా హవా నడిపిస్తున్నాడా? ఇసుక ర్యాంపుల పేరుతో అక్కడేం జరుగుతోంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక బంగారంతో సమానం. ఇక్కడి నుంచి ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం రీచ్ల అలాట్మెంట్ జరగకపోవడంతో అక్రమ రవాణా అడ్డగోలుగా జరిగిపోతోంది. ఇసుక వ్యాపారంలో గిరిజనుల్ని ప్రోత్సహించేలా సొసైటీలకు అప్పగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ వాటి వెనకున్నదంతా బడా కాంట్రాక్టర్సే అన్నది బహిరంగ రహస్యం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలల నుంచి పాత అనుమతులు రద్దయ్యాయి. కానీ ఇటీవల భద్రాద్రి జిల్లాలో ఉన్న 17 ఇసుక ర్యాంపుల్ని ఒక మాజీ మంత్రి అనుచరులకు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే రద్దు చేశారు. కొత్త ఇసుక పాలసీ ప్రకటిస్తామని అన్నారు. కానీ ఆ రద్దయిన 17లో ఓ 4 ర్యాంపులు మాత్రం అనధికారికంగా నడుస్తున్నాయట. ఇది కూడా బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన వాళ్లే నడిపిస్తున్నారట. మణుగూరులోని ఓ ర్యాంపు దగ్గర అంతకుముందే భారీగా ఇసుక డంప్ చేయగా పాత కాంట్రాక్టర్లకే దాన్ని అప్పగించారట. అది పేరుకే డంప్ గాని ఆ పేరుతో గోదావరిలోని ఇసుకను కూడా తోడేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సదరు కాంట్రాక్టర్కు ఇప్పటికీ బీఆర్ఎస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయని ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఖమ్మం టూరుకు వచ్చినప్పుడు హడావుడంతా ఆయనదేనని చెప్పేసుకుంటున్నారు. అదే కాంట్రాక్టర్కు చెందిన మనుషులు అన్నారం ర్యాంపు నుంచి ఇసుకను తరలిస్తుండగా సమీపంలోని గ్రామస్తులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎంటర్ అయిపోయి లారీలను విడిచిపెట్టారట. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్కు అనుకూలుడైన కాంట్రాక్టర్ విషయంలో అంత సాఫ్ట్ కార్నర్ ఏంటి అన్న చర్చ జరుగుతోందట. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ఈ వ్యవహారాలన్నీ బీఆర్ఎస్ నాయకులే తప్పుపడుతున్నారట. పోలీసులే దగ్గరుండి ఇసుక లారీలను ఎలా పంపిస్తారని సాక్షాత్తు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు అధికార పార్టీకి చెందిన వారిని కలుపుకుని సదరు బీఆర్ఎస్ కాంట్రాక్టర్ చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం ఉంది. అసలు గులాబీ పార్టీ పవర్లో ఉన్నప్పుడైతే అతగాడి అరాచకాలకు అడ్డేలేదట. అప్పట్లో ఆయనకు చెందిన ఇసుక లారీని ఓ సీఐ అరగంట పాటు ఆపితే అదే రోజు రాత్రి ఆ సీఐని ట్రాన్స్ఫర్ చేయించి పారేశారట. అంతేకాదు ఆ మాజీ మంత్రి అండ చూసుకుని ఆ కాంట్రాక్టర్ ఇసుక తవ్వే ఏరియాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా లెక్క చేయలేదట. ఆ కారణంతోనే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయా అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే భద్రాచలం నియోజకవర్గంలోని చెర్ల మండలంలో వీరాపురం, మొగళ్లపల్లి ఇసుక ర్యాంపులు పనిచేస్తున్నాయి. వాటికి ఈ మధ్యనే పర్మిషన్స్ వచ్చాయి. సీతమ్మ బ్యారేజ్ ఆనకట్ట సిల్ట్ తొలగించే క్రమంలో వాటికి అనుమతులు ఇచ్చారు. అయితే ఇక్కడే ఓ డౌట్ కొడుతోంది ఎక్కువ మందికి. బ్యారేజ్ పనులు నిలిచిపోయి ఏడాది దాటింది. అలాంటి చోట ఇప్పుడు సిల్ట్ తీసే పేరుతో పర్మిషన్స్ ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. ఈ 2 ర్యాంపులకు సంబంధించిన కాంట్రాక్టర్లు మాత్రం ఆనాడు బీఆర్ఎస్ లో పనిచేసిన వారేనట. బీఆర్ఎస్ నుంచి మారిపోయి కాంగ్రెస్ కండువా వేసుకుని ర్యాంపుల్లో రఫ్ ఆడిచ్చేస్తున్నారట. దీంతో సిసలైన కాంగ్రెస్ నాయకులు రగిలిపోతున్నట్టుగా తెలిసిందే. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక రాజకీయం యమ రంజుగా నడుస్తోందని అంటున్నారు పరిశీలకులు.